వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. అదేంటి అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఒకే ఒక గంటలో ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నానండి. బిగినర్స్కి లేదా కొత్తగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. 100% యూజ్ అవుతుందండి. అంత క్లియర్గా ఉంటుంది అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే. దీనికోసం బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. అది లైనింగ్ బ్లౌజ్ అయినా పర్వాలేదు, ప్లెయిన్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. మీరు వేరే వాళ్ళకి కుట్టాలనుకుంటే వేరే వాళ్ళదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లాత్ ఎక్కువ ఉండేలాగే తీసుకోండి. మీకు అసలు బ్లౌజ్ కటింగ్ లేదా మార్కింగ్ అసలు టచ్ చేయలేదనుకున్న వాళ్ళైతే పేపర్ మీద ట్రై చేయండి. ఎన్ని వీలైతే అన్నిసార్లు మీరు పేపర్ కటింగ్ చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. ఈ మీటర్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకుని నిలువు మడత వేయాలండి, అడ్డం మడత వేయకూడదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే ఇది బ్యాక్ ఓపెన్ అలా ఏం కాదు కాబట్టి, బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని మనం కొలతలన్నీ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి, మీకు చక్కగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఈ చివర క్లాత్ అంచులు హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం స్కేల్ తోటి ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నీట్గా పరుచుకుని ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు లూజ్ మనం చెక్ చేసుకోవాలి. ఈ లూజ్ చెక్ చేసుకునేటప్పుడు నెక్ పాక్కుపోయినట్లు అలా దూరంగా పెట్టకూడదండి, నీట్గా చక్కగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇలా షోల్డర్స్ని స్ట్రైట్గా పెట్టుకుని చూసుకోండి ఇలా. ఓకే, చూడండి ఇక్కడికి 19 ఇంచులు వచ్చింది అనమాట చెస్ట్ లూజ్. ఇది 19 ఇంచులు అంటే మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది కూడా బ్యాక్ సైడ్ 19 ఇంచులు ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా 19 ఇంచులు ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మొత్తం రౌండ్ ఎంత అని, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కలిపి ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. తర్వాత నడుము లూజు ఒకవైపు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి కాజాల పట్టీ వరకు ఇలా మొత్తం చూసుకోండి. 33 ఇంచులు నడుము లూజ్ వచ్చింది. సి అంటే చెస్ట్ రౌండ్ అండి. డబ్ల్యూ అంటే వేస్ట్ రౌండ్ అనమాట. ఓకే, 33 ఇంచులు కూడా నోట్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి భుజం కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లోనే చూడాలండి, ఫ్రంట్ పార్ట్లో ఈ పొడవులు అవి చూడకూడదు. కొలతలన్నీ కూడా మనం బ్యాక్ పార్ట్లోనే చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు ఫ్రంట్ పొడవు. ఓకే, చూసారా ఇక్కడికి 14 ఇంచులు వచ్చింది అనమాట. మరీ గట్టిగా లాగేయకండి క్లాత్ని, మీకు లెంత్ పెరిగిపోతుంది. మీరు కొలతలు తీసుకునేటప్పుడు మరీ టైట్గా పట్టుకుని లాగి తీసినా కూడా మీకు ఒక 1/4 ఇంచు 6 ఇంచు ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచులు లెంత్. ఓకే, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, లెంత్. చెస్ట్ రౌండ్ చూడండి 19 ఇంచులు బ్యాక్ వచ్చింది కదా చెస్ట్ లూజ్. ఈ ఫ్రంట్ కూడా 19 ఉంటుంది. అంటే 19 + 19 మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుంటే మీకు మొత్తం చెస్ట్ రౌండ్ అనేది వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇది 38 ఇంచులు బ్లౌజ్, ఇది 38 సైజు బ్లౌజ్ అనమాట. ఓకే, వేస్ట్ రౌండ్ వచ్చేసి 33 ఇంచులు, లెంత్ వచ్చేసి 14 ఇంచులు. ఈ 3 కొలతలు మనం తీసుకుంటే కొలత బ్లౌజ్ నుంచి కరెక్ట్గా వస్తుందండి. ఇంకా ఎక్కువ ఏమి చెక్ చేయక్కర్లేదు. హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్నాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం స్టార్టింగ్ లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 14 ఇంచుల పొడవు ఉంది కదా, 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచు కలుపుకుని 15 ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి. సపోజ్ మీ బ్లౌజ్ పొడవు 15 ఉంటే ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 16 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలన్నట్టు. ఇదే 15 ఇంచులని ఇటు ఈ చివరను కూడా ఒక మార్క్ చేసుకుంటే మీకు హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనము నెక్ షోల్డర్ని మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. షోల్డర్ వచ్చేసరికి మనకి కొలత బ్లౌజ్ నుంచి చూసుకోవడానికి కరెక్ట్గా రాదండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొలత బ్లౌజ్ నుంచి ఎంత తీసుకుంటే సెట్ అవుతుంది అనేది తెలుస్తుంది. బిగినర్స్కి అది తెలియదు అనమాట. వీళ్ళు ఏంటంటే చిన్న టిప్ అండి, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కిందాక 19 ఇంచులు వచ్చింది కదా చెస్ట్ లూజు. ఆ 19 ఇంచులలో సగం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 19 ఇంచులలో సగం అంటే 9.5 ఇంచులు వస్తుంది. 9.5 ఇంచులు 9.5 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ అయితే చేశాను.
ఆ 9.5 ఇంచులలో మనము ఒక 4 ఇంచులు తగ్గించేసేయండి. తగ్గిస్తే మీకు కావలసిన షోల్డర్ విడ్త్ అనేది ఇక్కడ వస్తుందండి. నార్మల్ బ్లౌజెస్కి, నార్మల్ అయినా లైనింగ్ అయినా కూడా డీప్ నెక్ బ్లౌజెస్కి చెప్తున్నాను నేను. బోట్ నెక్ బ్లౌజులకి ఈ ఫార్ములా అనేది సెట్ అవ్వదు అనమాట. ఓకే, ఇది ఓన్లీ నార్మల్ డీప్ నెక్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. ఓకే, మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో ఇక్కడ 4వ భాగాన్ని మార్క్ చేసుకుని 4 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇలా. ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చేసి 5.5 ఇంచులు మిగిలింది. 9.5 ఇంచులలో నేను 4 ఇంచులు తగ్గించేస్తే 5.5 ఇంచుల షోల్డర్ కోసం సరిపోయింది అనమాట. ఈ 5.5 ఇంచులలో నేను నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ రెండు మార్క్ చేసుకుంటాను. అలాగే చంక డౌన్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసరికి 6 లేదా 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 6 ఇంచులు చంక డౌన్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి. మరీ చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 5.5 ఇంచుల నుంచి బ్లౌజులకి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచుల దగ్గరికి చంక డౌన్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఆర్మ్ హోల్ డౌన్ అండి ఇది. అదేంటి షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెడదామంటే సరిపోదు. ఎందుకంటే ఇది 38 సైజ్ కదా, దగ్గరగా 40 సైజ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి చంక డౌన్ అనేది 5.5 పెడితే సరిపోదన్నమాట. అవి ఏంటంటే మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని ప్రతి ఒక్క సైజుకి ఒకే ఫార్ములా అనేది ఉండదండి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనకంటూ ఒక అవగాహన అనేది రావాలన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్కి ఇది సరిపోతుందా లేదనేది ఒక ఐడియా రావాలి. ఓకేనా, ఇప్పుడు 6 ఇంచుల చంక డౌన్కి ఇలా స్ట్రైట్ చేసుకుని ఒక ఎల్ షేప్ లాగా ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఆ కార్నర్లో చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు. ఓకే, ఆర్మ్ హోల్ రౌండ్ కోసం చిన్న సైజ్ వాళ్ళు అయితే 1.5 పెట్టుకోవచ్చు అండి. పెద్ద సైజ్ బ్లౌజే కదా ఇది 38 అంటే 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 19 ఇంచులు కదా, 19 ఇంచులలో సగం 9.5 ఇంచులు. ఇందాక మీకు షోల్డర్ మార్కింగ్ దగ్గర చూపించాను చూడండి, సేమ్ అదే అనమాట. 9.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చంక డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ చంక డౌన్ డాట్ మీదగానే ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు మన ఇష్టం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన పని ఏమీ లేదండి. తర్వాత వచ్చేసరికి మనం నడుము లూజ్ అండి. నడుము లూజు 33 ఇంచులు. మొత్తం రౌండ్ చెక్ చేసాం మనం, హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి మొత్తం రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు 33 ఇంచులు నడుము లూజ్ వచ్చింది కాబట్టి ఈ 33 ఇంచులలో మనం 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. టేప్ని 33 ఇంచుల దగ్గరికి ఇలా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులని ఇక్కడ ఈ చివరన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్కి వెనక భాగంలో డాట్ వేస్తాం కదా, బ్యాక్ డాట్. ఈ డాట్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం వదులుకోవాలి. ఎగ్జాక్ట్ నడుము లూజు 33 ఇంచులలో 4వ భాగం మార్క్ చేశాను. ఒక 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం మార్క్ చేశానండి. తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు, 1.5 ఇంచులు పెట్టుకుంటే 1.5 ఇంచులే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ చివరన సైడ్ ఎడ్జ్ల వైపు ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయండి. ఈ క్రాస్ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మనం 1.5 ఇంచులు ఈ కార్నర్లో చంక రౌండ్ కోసం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర చంక డౌన్ 6 ఇంచులు ఏదైతే ఉందో 6 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కాస్త పైన నుంచి ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ అన్నా చంక రౌండ్ అన్నా ఒకటేనండి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చక్కగా మార్క్ చేసుకోండి. వీలైనంత వరకు మీరు రౌండ్ స్కేల్స్ని వాడడం అలవాటు తగ్గించేసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే మనము మన ఫ్రీగా హ్యాండ్ తోటి మార్క్ చేసుకునేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము చంక రౌండ్ని ఒకసారి టేప్తో కొలవాలండి. మన ఆది బ్లౌజ్కి ఎంత ఉంది, మనం మార్క్ చేసింది సెట్ అయిందా లేదా అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ కుట్టేసి ఉంటుంది ఆది బ్లౌజ్కి, అదంతా చెక్ చేయాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5 ఇంచులు మనం చేసిన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి రావాలన్నమాట. ఫస్ట్ పైన షోల్డర్ కుట్టు కోసము ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేయండి. ఓకే, ఇక్కడ నుంచి మనం చేసిన మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి టేప్ని ఇలా రౌండ్గా జరుపుకుంటూ
చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది. ఓకే, మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్తో పని లేదండి, మనకి ఎగ్జాక్ట్ 8.5 ఇంచులు రావాలి. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా మనం మార్పులు ఏమి చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, చంక ఆ డౌన్ ఏదైతే ఉందో కొంచెం ఇలా డౌన్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విడ్త్ మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ విడ్త్ అనమాట. 3 ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోతుందండి. రిమైనింగ్ మనకి 2.5 ఇంచులు ఉంటుంది కదా, అది నెక్ విడ్త్కి సరిపోతుంది అనమాట. ఓకే, తర్వాత బ్యాక్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ వచ్చి ఇక్కడ మనం కొలత బ్లౌజ్ యొక్క వీపు ఉంటుంది చూసారా, ఈ వీపు పొడవును చూసుకుంటే సరిపోతుందండి. వీపు పొడవు వచ్చేసి 4.5 ఇంచులు ఉందన్నమాట. ఈ 4.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని ఒక 5 ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కుట్టు కోసం కావాలి కదా, కింది వైపున పై వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 5 ఇంచులు ఇక్కడ వీపు పొడవు మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇంత క్లియర్గా మీకు ఎక్కడ కూడా వీడియో కానీ లైవ్లో కానీ ఎవ్వరూ చెప్పరండి. 100% మీకు వీడియోని ఫాలో అయ్యారంటే చక్కగా మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. బిగినర్స్ ఏంటంటే ముందుగానే భయపడిపోయి కొత్త కొత్త మోడల్స్ అన్ని ట్రై చేసేసి ఇవి చేయాలి అవి చేయాలని ఎక్సైట్ అయిపోయి మొత్తానికి చిరాకు వచ్చేలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ మీరు రౌండ్ నెక్ తోటి మొదలుపెట్టి పేపర్ కటింగ్స్ అలవాటు చేసుకోండి. కటింగ్ మీరు ఎప్పుడైతే ప్రాపర్గా చేస్తారో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ప్రాపర్గానే వస్తుందండి. కటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం మీకు మార్కింగ్ అంతా అర్థమైపోయింది కదా. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యాక్ నెక్ రౌండ్ అయితే అప్పుడే కట్ చేయొద్దండి. మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకోవచ్చు. ఒకవైపున బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు రెండో వైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, దీనిని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి డబల్ ఫోల్డింగ్ మీద రావాలి, అంటే 4 మడతల మీద ఉండాలి. ఎందుకంటే మనకు ఒకే కటింగ్లో 2 చేతులు రావాలి కదా, 2 హ్యాండ్స్ వచ్చేయాలి కాబట్టి ఇక్కడ కూడా క్లాత్ యొక్క ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఇది నార్మల్ బ్లౌజ్ అని చెప్పాను కదా, దానికి చేతి కుట్లు వేసుకుంటాను చూడండి హ్యాండ్ చివరన. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ముందుగానే మనం వదులుకోవాలన్నమాట. వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ తోటి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. బిగినర్స్కి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ చివర ఉంటుంది కదా, ఈ చివరలని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు పెట్టుకుని ఇలా ఫస్ట్ హ్యాండ్ చివరలని ఆ లైన్ ఏదైతే ఉందో లైన్ మీద పెట్టేసుకోండి, నేను చూపించిన విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగాను. తర్వాత ఈ ఫోల్డింగ్ హ్యాండ్ ఫోల్డింగ్ రెండు ఒకవైపు లాగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా క్లాత్ని అయితే సర్దుకోవాలి. కొలత బ్లౌజ్ యొక్క క్లాత్ని చక్కగా సర్దుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ పొడవు, దానికన్నా ఒక 1/2 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. అంటే కుట్టేసరికి కరెక్ట్గా మనకి హ్యాండ్ లెవెల్కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చంక డౌన్ చూసారా, ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా ఆ చంక కుట్టు ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు పై వైపుకి మనం మార్క్ చేసుకోవాలి, ఎక్స్ట్రాగా మార్క్ చేయాలన్నమాట. తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ని ఈ చంక లూజ్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతే, మీకు ఇక్కడ చాలా ఈజీగా హ్యాండ్ పొడవును హ్యాండ్ లూజు రెండు కూడా వచ్చేసాయి. ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చిన్న మార్క్ చేసుకోండి. టేప్ తోటి అయితే 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఇలా షేప్ తిప్పాలి, కొంచెం కరువు షేప్ వచ్చేలాగా తిప్పాలన్నమాట. మీకు కరువు తీయడం రావట్లేదు అనుకోండి, ఇలా స్కేల్ తోటి ఇలా క్రాస్గా ఈ 1.5 ఇంచుల మార్కింగ్ చూసారా పొడవు దగ్గర, దానికి ఇలా క్రాస్గా కలిపేసుకోండి. ఇక్కడ మీరు
మిడిల్లో ఆ క్రాస్ లైన్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా పైకి కొంచెం అంటే కొంచెం పైకి తేలుతూ రావాలి మార్కింగ్ ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి సేమ్ లోపలికి కూడా అంతే, కొంచెం ఒక పావించ్ అనమాట, ఎక్కువ ఎక్కువ తీయకూడదు, లైట్గా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే లైట్గా ఒక ఎస్ ఆకారంలో ఉంటుందన్నమాట ఇలా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్లో పెట్టుకున్నాం. మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను 1.5 పెట్టాను. ఇంకొంచెం క్లాత్ ఉంటే 2 ఇంచులు లూజ్ పెట్టుకుంటే బాగా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా మనం హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు మనము ఇందాక బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని ఎలా అయితే కొలిచామో సేమ్ అలానే ఈ హ్యాండ్ రౌండ్ కూడా చంక రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం కొలుచుకోవాలి. చూడండి, ఇది కూడా 8.5 ఇంచులు వచ్చేసింది. ఓకే, అలా చెక్ చేసుకుని ఒకవేళ సరిపోలేదనుకోండి ఆ చంక లూజు ఇంకాస్త ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పెట్టుకోవడానికి క్లాత్ లేకపోతే జాయింట్ పడుతుందని అర్థము. తర్వాత హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టేసుకోండి, అది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అనమాట. హ్యాండ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. హ్యాండ్కి లోతు తీయాలండి ఒకవైపున, అది మీకు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ లోతు ఎలా తీయాలన్నది చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ యొక్క ఓపెన్స్ని మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ పెట్టేసేయాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా, కాబట్టి ముందుగా మనం బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచులు అయితే తగ్గించేసుకోవాలి. 2 ఇంచులు ఫోల్డ్ పెట్టకుండా కూడా కట్ చేయొచ్చు, అదేంటంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే దాని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట. కింద ఉన్న క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెడితే మీకు క్రాస్ కటింగ్ వస్తుంది, స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, మనం ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా, చూడండి చంక రౌండ్ కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కదా, మనము ఫ్రంట్ పార్ట్ కోసము దీనికన్నా ఒక 1/2 ఇంచు కాస్త లోపలికి డ్రా చేసుకోవాలి. ఓకే, లైట్గా ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే చంక రౌండ్ తిరుగుతుందో ఆ ప్లేస్లో మాత్రమే లైట్గా మనం ఈ రౌండ్ అనేది తీయాలి. ఓకే, ఇలా. ఇక్కడ స్టిచ్చింగ్ కోసం మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను చూడండి, ఆ 2 ఇంచులు లేదా బ్యాక్ పార్ట్ని మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఎక్కడి వరకు మీరు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారో అక్కడికి మార్క్ పెట్టేసుకున్నారనుకోండి, మీరు ఈ చంక లోతు తీసేటప్పుడు ఆ మార్కింగ్ని దాటి బయటికి వెళ్ళకూడదు అనమాట. ఆ మార్కింగ్ తోటి ఎండ్ అవ్వాలి. అప్పుడే మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు చెప్తున్నాను నేను, మీకు హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా నీట్గా సైడ్ జాయింట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ చంక లోతు కూడా మార్క్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు డైరెక్ట్గా టేప్ తోటైనా పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అది బ్లౌజ్ నుంచి పట్టాలంటే. టేప్ తోటి అనుకోండి, మీరు మీడియం సైజ్ వాళ్ళకైతే 6.5 లేదా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకైనా 7-7.5 వరకు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టవచ్చు. అదే చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 5 లేదా 5.5 ఇంచులు సరిపోతుంది. ఇలా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తోటి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి. ఓకే, ఆది బ్లౌజ్ తీసుకుని మనము హుక్స్లు పట్టి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అది తీసుకోండి. ఓకే, ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని షోల్డర్ని కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న షోల్డర్కి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి, ఎందుకంటే కుట్టు కోసం వదలాలి కదా దానికోసం. అక్కడ మీ చేతిని టైట్గా పట్టుకుని ఈ ఫ్రంట్ నెక్ అంటే హుక్స్ల పట్టి ఉంటుంది చూసారా, హుక్స్ల పట్టిని ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి కాస్త దగ్గరగా ఇలా పెట్టండి. ఓ అని టైట్గా లాగకూడదండి, జస్ట్ అలా ప్లేస్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఆ డీప్ ఎక్కడికైతే ఉంటుందో డీప్ దగ్గరికి మనము డీప్ కన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఓకే,
మీరు కావాలంటే ఇలా ఒకేసారి షేప్ కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ కొలత బ్లౌజ్కి కరెక్ట్గా షేప్ లేకపోతే మీకు ఇక్కడ ఈ షేప్ కూడా అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి షేప్ చక్కగా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చింది, చంక లోతు కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. అలాగే హుక్స్లు పట్టి కాజాల పట్టి పొడవు కోసము పైన ఒక పావించి వదిలిపెట్టి హుక్స్ల పట్టికి ఇక్కడ 4 హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా మీ బ్లౌజ్ యొక్క 4 హుక్స్ దగ్గరికి మార్క్ పెట్టేసుకోండి, సరిపోతుంది. అలాగే రెండో చివరన వచ్చేసరికి ఒక ఫింగర్ విడ్త్ తోటి ఒక మార్క్ పెట్టేసుకోండి. టేప్ తోటి అయితే ఒక 30 ఇంచ్ ఉండేలాగా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసేటప్పుడు షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ పెట్టి పట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా కుట్టేసి, ఈ డాట్ దగ్గరికి ఇలా కాస్త టైట్గా పట్టుకోండి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ షోల్డర్కి మిడిల్ పాయింట్లో స్ట్రైట్గా చూసుకోవాలి. అటు ఇటు క్రాస్గా పెట్టకుండా షోల్డర్కి ఎదురుగా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇలా ఈ జాయింట్ ఉంటుంది చూసారా, షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మనం మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసము ఎక్స్ట్రా వదులుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనము మెయిన్ డాట్ అవి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము చెస్ట్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ వెడల్పు వచ్చేసి మనం కొలత బ్లౌజ్ నుంచి కూడా చూసుకోవచ్చు. బిగినర్స్కి కొంచెం కొలత బ్లౌజ్ నుంచి చూడాలంటే కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం అంటూ మీకంటే అలవాటు అయితే ఈజీగానే వస్తుందండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ నుంచి ఎలా చూడాలి అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. మామూలుగా అయితే 40 సైజ్ బ్లౌజులకు అనుకోండి 4 పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజులు అయితే 3.5. ఇప్పుడు ఇది 38 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 3.30 ఇంచులు అలా పెట్టుకుంటే మెయిన్ డాట్ విడ్త్ అనేది సరిపోతుంది అనమాట. చూడండి, హుక్స్లో పట్టి దగ్గర నుంచి ఇక్కడ మనకి మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా పాయింట్, ఇది మనకి చెస్ట్ వెడల్పు అనమాట. ఫ్రంట్ పాయింట్లో అపెక్స్ పాయింట్ అంటాం చూడండి, అది విడ్త్. ఇలా హుక్స్లో పట్టి దగ్గర నుంచి ఇక్కడికి చూడండి, ఈ పాయింట్ కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి. మళ్ళీ మీరు ఇక్కడ క్లాత్ లాగారనుకోండి సాగిపోతుంది అనమాట, క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతుంది. ఇది వచ్చేసి దగ్గరగా ఒక 4 ఇంచుల వరకు ఉందండి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చెస్ట్ విడ్త్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. కాబట్టి 4 ఇంచులు వచ్చింది కదా, నేను 4 ఇంచుల దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఇలా పై వైపు కూడా ఒక మార్క్ పెట్టుకోండి స్ట్రైట్గా రావడం కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. ఇంత డీటెయిల్గా అయితే మీకు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు డాట్ యొక్క వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులండి. 3 ఇంచులని మనం ఏం చేస్తాం, ఆ లైన్ ఏదైతే ఉందో లైన్ అటు ఇటు కూడా 1.5 ఇంచులు పెట్టుకుంటే మనకి 3 ఇంచుల డాట్ కవర్ అవుతుంది అనమాట. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవాలి. తర్వాత డాట్ యొక్క పొడవు వచ్చేసరికి మీడియం సైజ్ వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టండి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 2.5 లేదా 2.30 ఇంచులు. ఇవి బండ గుర్తులుగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ డాట్లలో మరీ పెద్ద తేడాలు అయితే ఏమి ఉండవు అనమాట. ఒక 1/2 ఇంచు అటు ఇటుగా ఉంటుంది. దీనికోసం మనం జుట్లు పీక్కోవాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక మనం 4 హుక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసాను చూడండి. ఆ మార్కింగ్స్ని ఈ సైడ్ ఒక ఫింగర్ విడ్త్తో పెట్టిన మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా మెయిన్ డాట్ యొక్క విడ్త్కి క్రాస్గా కలపండి. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనకి ఫ్రంట్లో హుక్స్లు పట్టీల దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, దానికోసము ఈ 4 హుక్స్ పాయింట్ దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ పెట్టండి పైన ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి. ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీకు ఈ డాట్ కూడా పడిపోతుంది. ఓకే, ఈ డాట్ పొడవు కూడా మనం మెయిన్ డాట్ పొడవు ఎంత పెడతామో అంతే పెట్టుకోవాలి. 3 ఇంచులు పెడుతున్నానండి నేను. మెయిన్ డాట్ కూడా 3 ఇంచులే పెట్టాను. ఈ చంక రౌండ్ దగ్గర డాట్ వస్తుంది కదా, ఆ డాట్ కోసం ఏమి ఇక్కడ మార్కింగ్ అవి ఏమి అవసరం లేదు. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టచ్చు ఆ డాట్ని. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. నడుము లూజ్ వచ్చేసరికి 33 ఇంచులు అని చెప్పుకున్నాం కదా. ఈ 33 ఇంచులలో 4వ భాగం అంటే మనం ఇందాక ఎంత పెట్టుకున్నాము, 8.5 ఇంచులు ఎగ్జాక్ట్ నడుము లూజు. 33 ఇంచులలో 4వ భాగం 8.5 ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా రావాలి. స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి చూడండి, ఇక్కడికి 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు
డాట్ విడ్త్ని వదిలేసేయాలి మనం. చూడండి 3 ఇంచులు వచ్చింది కదా ఇక్కడికి. ఈ 3 ఇంచుల మార్కింగ్ని మళ్ళీ డాట్ విడ్త్ని వదిలేసి ఈ రెండవ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులను పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట నడుము లూజు. 8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి ఖర్చుల కోసం, ఇక్కడ 1.5 పెట్టుకోండి. తర్వాత 2 ఇంచులు పెడితే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. పైన చంక లూజ్ దగ్గర మాత్రం ఏమీ పెంచకూడదు, ఎగ్జాక్ట్ ఉండాలి. ఈ చివరన మాత్రమే మనం లూజ్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఎంత లూజ్ పెడతామో చివరన కూడా ఈ ఫ్రంట్లో కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి మార్కింగ్ వేలర్ అండి. ఇది దీంతో మనం రఫ్ చేసినట్లయితే మార్కింగ్ల మీద కరెక్ట్గా మనకి ఇలా మార్కింగ్ పడుతుంది అనమాట. ఈ వేలర్తోటి ఇలా మనం చూడండి ఇలా ప్రెస్ చేసినట్లుగా అంటే పడుతుంది. ఇదేంటంటే మీరు ఇలా రఫ్ చేసేటప్పుడు కింద క్లాత్ కింద ఏదన్నా కాస్త ఒత్తుగా బెడ్షీట్ కానీ అలాంటిది వేసి రఫ్ చేసినట్లయితే మీకు చక్కగా పడుతుందండి. డైరెక్ట్గా టేబుల్ మీద అలా మీరు రఫ్ చేస్తే అంత నీట్గా మార్కింగ్ అనేది కనిపించదు. కాబట్టి మీరు కట్ చేసుకునే టేబుల్ పైన ఏదైనా బెడ్షీట్ లాంటిది పెట్టి చక్కగా ఐరన్ చేసేసుకున్నారనుకోండి మీకు మంచిగా కట్ చేసుకోవచ్చు. చూసారా మీకు ఇలా కనిపిస్తుంది, మార్కింగ్ వేలర్ తోటి చేసుకుంటే అది కనిపిస్తుంది అనమాట, ట్రేసింగ్ లాగా కనిపిస్తుంది అది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్లు అవి కట్ చేసుకోవచ్చు. నేను అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు చాలామంది అబ్బా ఈ వీడియో అరగంట సేపు ఉందా, ఇంత ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలా అని బోర్ కొడుతుందని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి నేను మీకు వివరంగా అర్థం అవ్వాలి కదా అన్నట్టు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కటింగ్ కూడా క్లియర్గా చూపిస్తూ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే నేను చేసిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అదే మీకు ఇలాంటి ఇంత పర్ఫెక్ట్గా వీడియో లేదా ఒక లైవ్లో మీరు వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా బోలెడంత ఫీజులు పే చేసి వెళ్ళినా కూడా ఇంత క్లియర్గా ఎవ్వరు చూపించరు, చెప్పరండి. కాబట్టి వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. కనీసం పేపర్ కటింగ్ అయినా చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. చక్కగా అర్థమైంది కదా అన్న ఒక ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. అలాగే నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కోసము ఫస్ట్ ఇది 2 లేయర్స్ మీద ఉంటుంది క్లాత్. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కదా, ఇంకా అదే ఫోల్డింగ్ మీద ఉంటుంది. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి, తర్వాత ఎడ్జుల వైపున కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే మనకి ఇందాక ఎగ్జాక్ట్ నడుము లూజు 33 ఇంచులలో 4వ భాగం 8.5 అని చెప్పుకున్నాం కదా. ఆ 8.5 ఇంచుల నడుము లూజ్కి ఇంకొక 2-2.5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోండి ఖర్చుల కోసము. తగ్గించి మాత్రం తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ లూజ్ వచ్చింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కావాలి, షేప్ బెల్ట్ యొక్క పొడవు. షేప్ బెల్ట్ యొక్క పొడవు మీరు కొలత బ్లౌజ్ నుంచి కావాలంటే చూసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టుకోవాలంటే 3.5 ఇంచులు పెట్టండి. ఓకే, షేప్ బెల్ట్ పొడవు హుక్స్ల పట్టి లేదా కాజాల పట్టి వైపు వచ్చేసరికి 3 ఇంచులు ఉందండి. బట్ మన క్లాత్ మీద ఏంటి ఖర్చుల కోసం కూడా కలుపుకోవాలి కాబట్టి 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ పెట్టుకోండి ఒకవైపున. ఓకే, తర్వాత రెండో వైపున వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకోండి. అది కొలత బ్లౌజ్ నుంచి చూడాల్సిన పని ఏమీ లేదు, 3 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఈ 2 మార్కింగ్లకి మధ్యలో వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పటికే ఒక అరగంట సేపు వీడియో అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ పెట్టట్లేదండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనం ఏదైతే 3.5 ఇంచుల షేప్ బెల్ట్ హైట్ పెట్టుకున్నామో పొడవు, అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే షేప్ బెల్ట్ పొడవు ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ ఉంటుంది కదా. తక్కువగా ఉన్నది మళ్ళీ మీరు ఉక్సుల పట్టీల దగ్గర కుట్టారనుకోండి హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే 3.5 ఇంచులు షేప్ బెల్ట్ హైట్ పెట్టుకున్నామో అక్కడ ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఓకే ఓకే మనకి షేప్ బెల్ట్ కటింగ్ కూడా వచ్చేసిందండి. తర్వాత ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ అనమాట. బ్యాక్ బెల్ట్ డైరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని ఇలా పెట్టేసి దానికన్నా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి. ఎందుకంటే ఇవి 2 ముక్కలుగా వస్తాయి మనకి. ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా క్లాత్ స్టార్టింగ్లో, కాబట్టి ఒకే కటింగ్లో 2 ముక్కలు వస్తాయి అనమాట.
అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చి 1.5 ఇంచులు ఉండేలాగా పెట్టండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటే మీకు ఇది బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చక్కగా ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనము ముందు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేయలేదు కదా స్టార్టింగ్లో, ఇప్పుడు కట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేసిన ఆ పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ రౌండ్ కట్ చేసిన దగ్గర ఇలా స్ట్రైట్గా చిన్న ముక్క కట్ చేసేయండి. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు తీసేసుకోవచ్చు. ఫస్ట్ హుక్స్ పట్టి యొక్క వెడల్పు వచ్చేసరికి ఒక 2 ఇంచులు ఉండేలాగా తీసుకోండి, 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. అలాగే కాజా పట్టి కోసం 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే హుక్స్ల పట్టి కాజా పట్టి పొడవు ఎలాగా అని అంటే కొలత బ్లౌజ్ పొడవును బట్టి అయినా తీసుకోవచ్చండి, లేదా మనం ఈ మామూలు బ్లౌజులే కదా అంటే బోట్ నెక్ బ్లౌజులు కాదు కాబట్టి ఒక 8 ఇంచులు లేదా 9 ఇంచులు అలా పొడవు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లేదా కొలత బ్లౌజ్ నుంచి ఇలా కాజా పట్టి కానీ హుక్స్ పట్టి కానీ ఎంత ఉందో చూసుకుని దానిని బట్టి పొడవు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. తర్వాత మెడ పీసులు అండి, నేను అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది స్ట్రైట్, లాగితే తెలుస్తుంది మనకి టైట్గా ఉంటుంది. ఇది కూడా స్ట్రైట్ అనమాట, నిలువు అడ్డము. మెడ పీసులు ఎలా తీసుకోవాలి, మనం క్రాస్ తీసుకోవాలంటే ఇలా లాగినప్పుడు సాగుతుంది అనమాట, మనకి ఒక ఎలాస్టిక్ సాగినట్లుగా సాగుతుంది. ఇది కూడా క్రాసే. ఈ క్రాస్లో మనకి ఎటువైపు ఏ డైరెక్షన్లో కట్ చేసుకుంటే ఎక్కువ క్రాస్ పీసులు వస్తాయో చూసుకుని దానిని బట్టి మనము ఈ క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మీకు కొంచెం అలవాటు అయిందనుకోండి, మార్కింగ్లు అవి అవసరం లేదు, డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఎన్ని పీసులు అవసరం అవుతాయో చూసుకుని దానిని బట్టి క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క పీస్ యొక్క వెడల్పు వచ్చేసరికి 1 లేదా 1.5. మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అయితే ఒక 1 ఇంచ్ కన్నా కాస్త ఎక్కువగానే తీసుకోండి, కుట్టేటప్పుడు మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వరకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించేస్తాను క్లియర్గా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్లు. షేప్ బెల్ట్ మీరు చూసినట్లయితే అయ్యో ఇక్కడ సరిపోవట్లేదని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మెయిన్ డాట్ మనం ఇలా కుట్టేస్తాం కదా, కుట్టినప్పుడు ఇక్కడ కప్పు ఫామ్ అవుతుంది, నడుము లూజ్ కూడా తగ్గుతుంది అనమాట. చూడండి, మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్కి లోతు తీయలేదండి, మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు తీద్దాము, మీకు అప్పుడు క్లియర్గా చెప్తాను. నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చెప్తాను. హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్లు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని ఎలా కుట్టాలో ఇంకా వివరంగా తెలుసుకుందాము. అయితే మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం దీనికి నడుము బెల్ట్ అంటే బ్యాక్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్నప్పుడు మీకు ఈ బ్యాక్ బెల్ట్ పీసులను కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా. అవి రెండు విడిగా ఉంటాయి. ఆ విడిగా ఉన్న రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉండి జాయింట్ పడకపోతే ఈ జాయింట్ అనేది అవసరం ఉండదు. ఓకే, జాయింట్ చేసుకున్న తర్వాత ఆ జాయింట్ను ఓపెన్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ చేసినది పైకి పెట్టుకుని ఒకవైపు ఎడ్జ్ ఈ బ్యాక్ బెల్ట్ పీస్కి ఒకవైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఇలా పైకే ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్, ఈ బ్యాక్ బెల్ట్ యొక్క ఎడ్జ్ రెండు ఒకవైపుకే సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఆ బ్యాక్ బెల్ట్ పీస్కి మనం ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు పైకే ఉంది చూడండి, అలాగే ఉండాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా కాస్త పక్కకు పెట్టేసి ఒకసారి మీరు నీట్గా టాప్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు వీలైతే ఫింగర్తో కనుక మీరు రఫ్ చేసినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. బిగినర్స్ అయితే ముఖ్యంగా చూడండి, ఈ వేస్ట్ కూడా బ్యాక్ బెల్ట్ వైపుకే ఫోల్డ్ పెట్టి టాప్ స్టిచ్ వేయాలి, అంతేగాని బ్లౌజ్ వైపుకే ఆ వేస్ట్ పెట్టి టాప్ స్టిచ్ వేయకూడదు. ఇలా
ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని రాంగ్ సైడ్ వైపు అంటే కింది వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ కుట్టు అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా రావడం కోసము ఈ లూజ్ కుట్టు అనమాట. బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత ఈ కుట్టుని తీసేయచ్చు, అందుకే మనం లూజ్ కుట్టు వేసుకుంటాం. ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి ఏ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్కి, నార్మల్ అయినా లైనింగ్ అయినా సరే నార్మల్ నెక్ బ్లౌజెస్కి షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకుని షోల్డర్కి స్ట్రైట్గా మీకు నడుము దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర వేయండి. విడ్త్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి అయినా సరే 1/2 ఇంచ్ వేయండి, ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. అలాగే డాట్ పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేయచ్చు. దీనికి ఆది బ్లౌజ్తో పని ఏమీ లేదండి, ఈ డాట్స్ మామూలుగా మనం వేసేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు కూడా థ్రెడ్స్ మనము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో థ్రెడ్స్ చక్కగా కట్ చేసుకోవాలి. రెండవ డాట్ కూడా సేమ్ అంతే, స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ పెట్టి లెంత్ 3.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇంతేనండి, మనకి బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే అయిపోయింది. చాలా ఈజీ బ్యాక్ పార్ట్ కుట్టడము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. 2 పీసెస్ ఉంటాయి కదా మనకి, వీటిని విడిగా తీస్తే ఇలా వస్తాయి చూడండి ఒకసారి మీరు. ఫ్రంట్ నెక్కులు 2 ఎదురెదురుగా రావాలన్నమాట మనము ఫ్రంట్ పార్ట్ని కుట్టుకునేటప్పుడు. అలాగే మనం ఏంటి అంటే ఒరిజినల్ సైడ్ వైపు ఒక టిక్ పెట్టేసుకోండి, అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలాగా ఇవన్నీ కూడా నేను మీకు కటింగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డైరెక్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. నేను మార్కింగ్ వేలర్ తోటి రఫ్ చేశాను చూడండి, కరెక్ట్గా పాయింట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా, దానిని బేస్ చేసుకునే కుట్టండి. ఓకే, మనం మెయిన్ డాట్ కోసం టక్స్లు ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్లు రెండింటిని కలిపి పట్టుకుని మనం మార్కింగ్ వేలర్ తోటి రఫ్ చేసిన పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర ఇలా ఫోల్డ్ పెట్టి క్రాస్గా కుట్టేసేయండి. క్రాస్గానే కుట్టాలండి, డాట్స్ రౌండ్గా తిప్పడము అలా చేయొద్దు. తర్వాత హుక్స్ల పట్టీల వైపు ఉండే డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎంతెంత పొడవు పెట్టాలి ఇవన్నీ కూడా నేను కటింగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ పాయింట్ని ఇలా పట్టుకుని చూడండి, కింద మనం ఫింగర్ తోటి ఇలా పైకి తేల్స్తే సరిపోతుంది అనమాట, మీకు పాయింట్ వస్తుంది. చంక రౌండ్ దగ్గర ఇలా ఆ చంక రౌండ్ దగ్గర ఫోల్డింగ్ వచ్చింది చూసారా, అది మాత్రము ఎడ్జ్ సమానంగా ఉండాలి, క్రాస్గా ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి. స్టార్టింగ్ ఏంటంటే ఈ చంక రౌండ్ డాట్ ఎప్పుడు కూడా సన్నగా ఒక పాదం వరుసన మాత్రమే కుట్టాలి. ఎక్కువ పెట్టి కుట్టారనుకోండి, మీరు బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది చంక దగ్గర. అలాగే ఈ డాట్ పొడవు ఎంత వేయాలి అనేది నేను మీకు కటింగ్ వీడియోలో చెప్పలేదు కదా, ఇది చాలా ఈజీ అండి. మెయిన్ డాట్కి మనం హుక్స్ల పట్టీ దగ్గర వేసిన డాట్కి మధ్య ఎంత దూరం అయితే ఉందో అదే దూరం ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి కూడా ఉండాలి. అంటే 2 ఇంచులు ఉంది, 2 ఇంచులు వచ్చింది నాకు, అదే 2 ఇంచులని ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచే వస్తుందండి, ఇది కాస్త 40 సైజు అలా కాబట్టి దగ్గర దగ్గర 40కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇది ఎక్కువే వచ్చిందనమాట. చూసారా చక్కగా మనకి కప్ ఎంత మంచిగా వచ్చిందో. ఎప్పుడైనా సరే ఈ కొలతలు వీటన్నిటితో పని కాదండి, మీకు ఆ కప్ అనేది నీట్గా మీకు షేప్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు రెండవది కుట్టేటప్పుడు కూడా మనము నెక్కలు ఫ్రంట్ నెక్కలు 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని చూసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ కూడా కుట్టాలి. మీరు చాలామంది అక్క మాకు డాట్స్ కుడుతున్నాం కానీ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా రావట్లేదు అని అంటున్నారండి. మీరేంటంటే ఫుల్ క్రాస్ పెడితే చక్కగా మీకు షోల్డర్కి స్ట్రైట్గా మెయిన్ డాట్ వస్తుందన్నమాట. మీరు తక్కువ క్రాస్తో పెడితే షోల్డర్కి కుట్టేటప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా రాదు, దాన్ని కొంచెం నిదానంగా సర్దుకుని కుడితేనే షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చక్కగా అర్థమైపోతుంది. ఓకే, రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మనకి పాయింట్ అనేది చూసారా నీట్గా వచ్చేసింది.
ఇక్కడ వచ్చేసి నేను 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశానండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఓకే, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. 2 ఉంటాయి కదా, మనము హుక్స్ల పట్టీకి కాజా పట్టీ దగ్గర కుట్టుకోవడానికి ఇలా టక్స్ పెట్టుకున్నాం చూడండి షేప్ బెల్ట్కి, అది గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి, దానిపైన మన బ్లౌజ్లో మిగిలినటువంటి వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే అదొకటి తీసుకోండి. లేదా మీ దగ్గర క్లాత్ లేకపోతే ఈ 2 లేయర్స్ కూడా వేస్ట్ క్లాతే వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి, అంటే బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్. ఈ టక్స్ చూడండి, ఈ టక్స్ చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్కి ఈ చివర ఎడ్జ్ 3 లేయర్స్ని కలిపి కుట్టేటప్పుడు టక్స్ అనేది నా వైపు ఉండేలాగా పెట్టున్నాను. అదేవిధంగా మనం రెండో వైపు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా అంతే. ఫస్ట్ వేస్ట్ క్లాత్, దానిపైన ఇంకొక వేస్ట్ క్లాత్, తర్వాత ఇప్పుడు మెయిన్ షేప్ బెల్ట్ క్లాత్ అనమాట. ఇప్పుడు ఈ టక్స్ అనేది మనం ముందు కుట్టిన షేప్ బెల్ట్ వైపు ఉండేలాగా చూసుకోండి. అంటే ఈ టక్స్లో 2 ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకున్నట్లయితే షేప్ బెల్ట్ మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా తిప్పి టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కింద మనం కుట్టిన వేస్ట్ అనేది వేస్ట్ క్లాత్ వైపుకి ఫోల్డ్ పెట్టి వేస్ట్ క్లాత్ వైపున మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా ఓకే. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇది ఇలా మెయిన్ క్లాత్ పైన పడేలాగా కుట్టండి. ఒక పాదం వరుసన కుడితే సరిపోతుంది అనమాట. బిగినర్స్ కోసం కాబట్టి నేను వీడియోని క్లియర్గా చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అన్నట్టు కుట్టేస్తూ చూపిస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ షేప్ బెల్ట్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఎలాగో మెజర్మెంట్ వైజ్ షేప్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దాని లెవెల్కి మొత్తం వేస్ట్ అంతా కట్ చేసుకుని మనం షేప్ బెల్ట్కి ఎక్కడైతే టక్స్ ఇచ్చామో ఆ టక్స్ కూడా పెట్టుకుంటే షేప్ బెల్ట్ 2 రెడీ అయ్యాయి చూడండి. ఇప్పుడు వీటిని మనము బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూస్తున్నాము. డైరెక్ట్గా మీరు ఇది చూసుకోండి. షేప్ బెల్ట్కి మనము టక్స్ ఇచ్చాం కదా, టక్స్ ఇచ్చింది హుక్స్ల వైపు ఉండేలాగా చూసుకోండి. షేప్ బెల్ట్లో మనము కుట్టడానికి 2-3 మెథడ్స్ ఉంటాయండి. మీకు ఈజీగా బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా షేప్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి, అలాగే మనము ఫ్రంట్ పార్ట్లో కుట్టిన ఈ మెయిన్ డాట్ని ఫోల్డ్ పెట్టి పాదం వైపు ఉంచి మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ కుట్టే విధానంలో ఈజీ మెథడ్. నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదే విధంగా మనం రెండో వైపున కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా టక్స్ అనేది ఇలా ఉక్సుల పట్టీలు కాజాల పట్టీల దగ్గర వచ్చేలాగా చూసుకుని కుట్టుకోండి. ఒకవేళ మీకు లోడింగ్ సిస్టంలో కావాలి షేప్ బెల్ట్ జాయింట్ అనుకుంటే మన ఛానల్లో షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేయాలి అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు దొరుకుతుందండి. చాలా వివరంగా చూపించున్నాను. ఓకే, ఇలా రెండు వైపులా కూడా మనం షేప్ బెల్ట్ జాయింట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు హుక్స్ల పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాము. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను హుక్స్ల పట్టీని ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. ఇది హుక్స్ల పట్టీ క్లాత్ అనమాట. షేప్ బెల్ట్ కిందికి హుక్స్ల పట్టీ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టాలి. ఇక్కడ నేను హుక్స్ల పట్టీ ఎడమ వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్కి కుట్టానండి. కొంతమందికి రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఎటువైపు అలవాటు ఉన్న వాళ్ళు అటువైపున హుక్స్ల పట్టీని అయితే జాయిన్ చేయండి. ఓకే, ఇలా ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత హుక్స్ల పట్టీ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. 2 సార్లు మడత పెట్టి ఈ చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. చివరిని గట్టిగా రఫ్ చేసి అక్కడి నుంచి ఇలా కుట్టండి. ఓకే, ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. హెచ్చు తగ్గులుగా క్రాస్గా లాగినట్లుగా లేకుండా నిదానంగా చక్కగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా వేస్ట్ ఉన్నటువంటి హుక్స్ పట్టీ క్లాత్ని కట్ చేసేసుకుని స్టార్టింగ్ ఎండింగ్ కూడా థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కాజా పట్టీ ఎలా వేయాలో చూస్తున్నామండి. కాజా పట్టీ వచ్చి ఇలా రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే మడత పెట్టాలి. ఓకే, ఈ చివరన చిన్న క్రాస్ అలా కట్ చేయండి, చక్కగా ఫోల్డ్ అవుతుంది.
ఇప్పుడు కాజా పట్టీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మనం ఏదైతే కుట్టు ఫస్ట్ ఈ కాజా పట్టీని జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ పైన ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టండి క్లాత్. ఓకే, ఇలా మళ్ళీ డబల్ స్టిచ్, ఒక పాదం వరుసన డబల్ స్టిచ్ వేసేసుకున్నట్లయితే మనకి కాజా పట్టీ కుట్టడం కూడా కంప్లీట్ అయిందండి. ఓకే, నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఓకే, చూడండి రెండు కూడా మనకి ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసుకుని మెడ పీస్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనము ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే, అలాగే హుక్స్ల పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని నెక్ వైపు నుంచి మనము షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఎవరికైనా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు నెక్ వైపున కాస్త ఎక్కువగా పెట్టి సైడ్కి వచ్చేసరికి క్రాస్గా తీయండి. మీకు నెక్ జారడం అట్లాగా ఉండదన్నమాట. నెక్ జారడం అంటే షోల్డర్స్ డ్రాప్ అవుతాయి కదా, అలా అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఓకే, షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి మెడ పీసులు ఉంటాయి కదా, వాటిని అయితే జాయింట్ చేసుకోవాలండి. కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూడండి. మెడ పీసులని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. క్రాస్గా అంటే ఏమీ లేదు, చూడండి ఇప్పుడు నేను ఒక జాయింట్ చేశాను కదా, జాయింట్ని అలా కిందికి ఉంచేసి ఈ చివరన మళ్ళీ పీస్ పెట్టాలి. పీస్ పెట్టేటప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 7 లాగా వచ్చింది చూడండి. ఇలా ఒకటి అడ్డము ఒకటి నిలువు ఇలా పెట్టుకుని ఈ స్టార్టింగ్లో ఇలా క్రాస్గా కుడితే సరిపోతుంది అనమాట. మీకు ఆటోమేటిక్గా జాయింట్ వస్తుంది. క్రాస్గా కుడితే ఇలా స్ట్రైట్ జాయింట్ లాగా వస్తుంది అనమాట. ఇలా మొత్తం అన్ని పీసులను కూడా మనము కుట్టుకుని రెడీ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను ఈ మెడ పీసులు మొత్తం జాయింట్ చేసేసాను. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా మెడ పీస్ కుట్టాలో చూస్తున్నాము. ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టార్టింగ్ హుక్స్ల పట్టి లేదా కాజా పట్టి దగ్గర నుంచి మనం మెడ పీస్ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ జాయింట్లు ఏవైతే ఉంటాయో జాయింట్స్ అన్నీ కూడా పైకి ఉండేలాగా పెట్టి ఈ మెడ పీస్ని ఇలా హుక్స్ల పట్టి కిందికి ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ పెట్టి అక్కడ నుంచి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. అలాగే మనం మెడ పీస్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ మొత్తం మిషన్ మీదే ఉంచండి, కిందకు వదిలేయడము అట్లా చేయకుండా మొత్తం అంతా మిషన్ మీదే పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం కొంచెంగా మెడ పీస్ని నెక్ పైన ప్లేస్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్ ఏముంటుందో ఆ షోల్డర్ జాయింట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టి ఈ విధంగా ఒక పాదం వరుసన మెడ పీస్ని అయితే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడ కూడా స్ట్రైట్గా పట్టుకుని లాగడము అట్లా చేయొద్దండి. నీట్గా ఇలా నిదానంగా షేప్ వచ్చేలాగా, షేప్ అంటే మీకు రౌండ్స్ తిరిగే చోట కూడా ఫ్రీగా మెడ పీస్ని ఫ్రీగా వదులుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు చక్కగా నెక్ షేప్ అనేది తిరుగుతుంది. మీరు టైట్గా పట్టుకుని లాగడం అట్లా చేశారనుకోండి మీకు ఖచ్చితంగా మెడ సాగిపోతుంది అనమాట. అంటే మీకు రావాల్సిన నెక్ కన్నా కూడా పెద్ద నెక్ వచ్చి భుజాలు జారిపోతాయి. ఇలా ఫ్రీగా కుట్టేసుకున్న తర్వాత చివరన ఆ కాజా పట్టీ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని ఆ కాజా పట్టీ కిందికి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇంతే. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం ఈ కుట్టంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. తర్వాత మనము ఆ కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చక్కగా ఇలా దగ్గరగా కట్స్ ఇవ్వాలి. ముఖ్యంగా రౌండ్స్ తిరిగే చోట అయితే దగ్గరగా ఇలా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆ మెడ పీస్ని పక్కకు పెట్టి ఒకసారి మన ఫింగర్ తోటి నీట్గా రఫ్ చేసినట్లయితే మీకు మెడ పీస్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ లాగా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. కాబట్టి ఫింగర్ తోటి ఒకసారి ఇలా రఫ్ చేయండి. తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మెడ పీస్ లోపలికి లోడింగ్ చేయాలన్నమాట. కింది పక్కకు ఫోల్డ్ పెట్టినట్టు వదిలేయకుండా ఈ మెడ పీస్ లోపలికి స్టఫ్ చేసినట్లుగా, ఓకే మీకు అర్థమవుతుందా, ఈ వేస్ట్ అంతా కూడా ఈ మెడ పీస్లోకి ఇలా రోల్ చేసేసేయండి. ఓకే, అప్పుడు మనకి మెడ పీస్ అనేది చూడడానికి చాలా స్టిఫ్గాను
నీట్గా వస్తుందండి. చాలామంది బిగినర్స్ ఏంటంటే దాన్ని అలా గాలికి వదిలేసి ఈ పైన కుట్టేది మాత్రమే చూసి కుట్టారనుకోండి, మీకు మెడ పీస్ అనేది నీట్గా రాదు స్టిచ్చింగ్. కాబట్టి కిందున్న వేస్ట్ చక్కగా మెడ పీస్లో ఫోల్డ్ పెట్టుకుని మలుచుకుంటూ కుట్టండి. దానివల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కుట్టడానికి కూడా ఈజీ ఉంటుంది, నెక్ కూడా సాగిపోదు. ఇలా మొత్తం ఒకే లెవెల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మెడ పీస్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఈ కింది వైపు వేస్ట్ ఉంటుంది చూడండి. చూసారా ఎంత నీట్గా మనకి ఒకే లెవెల్లో వచ్చేసిందో మెడ పీస్ మొత్తము. ఈ రాంగ్ సైడ్ వైపున మనం మెడ పీస్ కుట్టంగా ఈ మిగిలిపోయిన పీస్ ఉంటుంది చూసారా, దాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. అంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది అనమాట. మీరు చూడకుండా కొంచెం స్పీడ్గా కట్ చేశారనుకోండి, క్లాత్ కట్ అయిపోతుంది. తర్వాత బ్లౌజ్ కుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఈ పట్టీని మెడ పీస్ని మనము చేతి పని చేసుకుంటాం కదా, అలా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నామండి. హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనము హ్యాండ్స్కి లోతు తీసుకోవడము, హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కుట్టడం ఇవన్నీ చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి మనము హెమ్మింగ్ చేసుకోవడం కోసం చివరన ఒక 1 ఇంచ్ వదులుకుంటాం కదా. ఫస్ట్ అయితే ఆ ఎడ్జ్ని సన్నగా ఒక ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. రెండో హ్యాండ్ కూడా ఒకేసారి చేసుకోండి, విడివిడిగా కాకుండా 2 హ్యాండ్స్ని కూడా మీరు ఒకేసారి రెడీ చేసుకుంటే మీకు పని తొందరగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే చేతి పని చేసుకోవడం కోసం వదులుతామో హెమ్మింగ్ పట్టీ కోసం అనమాట, అక్కడికి మిషన్ మీద లూజ్ కుట్టు పెట్టి మనం ఏదైతే ఇందాక బ్యాక్ బెల్ట్ కుట్టినప్పుడు లూజ్ కుట్టు పెట్టి కుట్టాం కదా, సేమ్ అలానే హ్యాండ్స్ దగ్గర కూడా లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ పెట్టి. అంటే బ్లౌజ్ కుట్టడం అయిపోయాక మనం చేతులకు కూడా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఎలా తీయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టింది కింది వైపు ఉంచండి, రెండో హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టింది పై వైపు ఉంచండి. ఓకే, ఇలా ఉంచిన తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు అంటే మధ్య భాగం ఉంటుంది కదా, ఈ మిడిల్ టక్స్లు రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఓకే, మీ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇంకో మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్లో మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి లోతు తీయడం కోసము. ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా లోపలికి డ్రా చేసుకుంటూ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా లోతు అయితే డ్రా చేసుకోవాలి. లోతు మనము హ్యాండ్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో వస్తుందండి. లైట్గా కట్ చేసేయండి మార్క్ చేసుకున్న దానిపైన. ఎడ్జెస్ చూసారా ఇంత షార్ప్గా ఉండాలన్నమాట లోతు తీసిన పీస్కి. అలాగే లోతు తీసిన వైపు మీకు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ అయితే మనం బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాము. హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కు ఉండాలి, హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టినది పై వైపుకు ఉండేలాగా చూసుకుని హ్యాండ్ ఓకే సెట్ అవుతుందన్న తర్వాత మీరు హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి. మీకు ఒక హ్యాండ్ లోతు తీసింది ఫ్రంట్కి రాలేదు అని అనిపిస్తే రెండో హ్యాండ్ సెట్ అవుతుందండి. కొత్తగా నేర్చుకుని బిగినర్స్కి అయితే చెప్తున్నాను. మళ్ళీ ఇలా తిప్పి చివరి నుంచి మళ్ళీ ఇంకో స్టిచెస్ సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. ఇటువైపు కూడా అంతే, హ్యాండ్ పైన ఇలా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా లాగకూడదండి, క్లాత్ని ఫ్రీగా వదులుకుంటూ హ్యాండ్ జాయింట్ అయితే చేయాలి. ఓకే, చివరి కుట్టిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు ఈ షోల్డర్ జాయింట్ మనం ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుడితే సరిపోతుంది. ఓకే, ఇదే విధంగా మనం రెండో వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ మీరు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్కి లోతు తీసింది ఫ్రంట్కి వస్తుందా లేదా అనేది ఒక హ్యాండ్ చూసుకుని కుట్టిన తర్వాత రెండో హ్యాండ్ మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట, చూసుకోక్కర్లేదు. ఓకే,
ఇలా సెట్ చేసుకుని రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేయాలి. చూడండి ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. ఓకే, మనము బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఈ ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని ఈ చివరి వరకు మీరు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి. మనము కరెక్ట్గా కటింగ్ ఫాలో అయినట్లయితే మీకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అంటే ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అలా కాకుండా మనం ఎంతైతే ఖర్చుల కోసం వదులుతామో అంతే పెట్టి కుట్టినప్పుడు అయితే కరెక్ట్గా వస్తుందండి. లేదంటే మీకు కొంచెం డిఫరెన్స్లో వస్తుంది అనమాట. ఒక పావించి అటు ఇట్లో హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి. చూడండి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ ఒక్క పాదం వరుసన అంటే సన్నగా ఒక పావించు కన్నా తక్కువ ఎక్స్ట్రా వచ్చింది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈ చంక కుట్టు దగ్గర ఉంటుంది కదా, మనము హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కుట్టు దగ్గర సన్నగా మీరు కుట్టామా లేదా అన్నట్టు కొంచెం బయట కుట్టారనుకోండి, మీకు ఆ ఎక్స్ట్రా వచ్చింది తగ్గిపోతుంది అనమాట. ఎవరికన్నా లిటిల్ బిట్ కొంచెం హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయండి. వచ్చినప్పుడు మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు అంత తేడా అయితే రాకూడదు అనమాట. అంత తేడా వచ్చింది అంటే మీరు షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలి దాన్ని. ఈ చంక దగ్గర అయితే ఎక్కువగా కుట్టకూడదు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకోండి, హ్యాండ్ లూజు. తర్వాత హ్యాండ్ యొక్క చంక లూజు మార్కింగ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొలత బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎక్కడికి ఉందో చూసి అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకుని ఈ సైడ్ ఒక 1/2 ఇంచు పక్కన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫస్టే మీరు ఎగ్జాక్ట్ కొలతల దగ్గరికి సైడ్ జాయింట్ చేసుకోకుండా ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు దూరంగా ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ ఫస్ట్ ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఎగ్జాక్ట్ చంక లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో ఈ నడుము దగ్గరికి కుట్టేసేయండి. తర్వాత ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చివరిని గట్టిగా రఫ్ చేసేయండి. ఓకే, ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ సైడ్ ఖర్చులు హెచ్చుతగ్గులు అట్లా లేకుండా నీట్గా కట్ చేసుకుని మిషన్ పైన ఒక స్టిచ్ చేసేయండి. లేదా ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకున్నా సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్కి మొత్తం అంతా ఓవర్లాక్ చేయాల్సిన పని ఏమీ లేదండి. చేసుకోవాలనిపిస్తే ఈ సైడ్ జాయింట్ చేసాం కదా, ఈ ఎడ్జ్కి చేస్తే సరిపోతుంది. చూడండి స్టిచ్చెస్ అన్నీ మనకి ఇలా సమానంగా రావాలి. ఓకే, ఇదే విధంగా మనం రెండో వైపున కూడా బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేయాలి. ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చెస్ కూడా చూడండి మనకి చక్కగా స్ట్రైట్గా రావాలన్నమాట. ఓకే, మీకు ఇలా పై వైపున కూడా ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. మనం కరెక్ట్గా ఒకే లెవెల్లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టినట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. మళ్ళీ మీరు అసలు చెక్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట, అంత కరెక్ట్గా వస్తుంది. చూడండి మన కొలత బ్లౌజ్కిను మనం కుట్టిన బ్లౌజ్కి చిన్న డిఫరెన్స్, ఒక్క పావించు డిఫరెన్స్ వచ్చిందండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఫిట్టింగ్లో సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.